హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటాం అనే దాని వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. మధురాను పాలించిన దుష్టరాజు కంసుడిని తన సోదరి దేవకి యొక్క 8వ కుమారుడు అతనిని చంపుతాడని ఒక ప్రవచనం ద్వారా చెప్పబడింది. దీనిని నివారించడానికి కంసుడు దేవకిని మరియు ఆమె భర్త వసుదేవుడిని చెరసాలలో బంధించాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను చంపుతానని ప్రమాణం చేశాడు. దేవకి మరియు వసుదేవుల 8వ సంతానం కృష్ణ జైలు గదిలో జన్మించాడు. కంస కోపం నుండి కృష్ణుడిని రక్షించడానికి వసుదేవుడు యమునా నది దాటి గోకుల్కు శిశువును మోసుకెళ్లాడు. అక్కడ వారు తమ స్నేహితులు నంద మరియు యశోదాలతో కలిసి నివసించారు. వసుదేవుడు కృష్ణుడిని నంద మరియు యశోద యొక్క నవజాత కుమార్తెతో మార్పిడి చేసి అమ్మాయితో జైలు గదికి తిరిగి వచ్చాడు. దేవకి 8వ సంతానంగా భావించిన కంస ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె దుర్గాదేవిగా రూపాంతరం చెంది తప్పించుకుంది. కృష్ణుడు గోకులంలో ప్రేమ మరియు భక్తితో పెరిగాడు. అతను తన కొంటె మరియు ఉల్లాసభరితమైన స్వభావానికి ప్రసిద్ధి చెందాడు మరియు అతని దైవిక శక్తులు కనిపించడం ప్రారంభించాయి. కొన్ని సంవత్సరాల తరువాత కృష్ణుడు మధురకు తిరిగి వచ్చి కంసుడిని చంపి ప్రవచనాన్ని నెరవేర్చాడు. కృష్ణుడు దైవిక నాయకుడిగా, గురువుగా మరియు రక్షకుడిగా మారాడు. అతను అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. నిస్వార్థ చర్య, భక్తి మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటుంది. అతని దైవిక ప్రేమ, బోధనలు మరియు చెడుపై విజయాన్ని గౌరవిస్తుంది. కృష్ణుడి జననం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది, ఎందుకంటే అతను కంసను ఓడించి శాంతిని పునరుద్ధరించడానికి ఉద్దేశించబడ్డాడు. కృష్ణుడి జీవితం మరియు బోధనలు దైవిక ప్రేమ, కరుణ మరియు నిస్వార్థతను కలిగి ఉంటాయి. భగవద్గీతలోని కృష్ణుని బోధనలు ఆధ్యాత్మిక వృద్ధికి, స్వీయ సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. జన్మాష్టమి హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. దాని చుట్టూ అనేక ఆచారాలు మరియు ఉత్సవాలు ఉన్నాయి. కృష్ణాష్టమి రోజున వేడుకల్లో కృష్ణుని బాల్యం మరియు ఉల్లాసభరితమైన స్వభావాన్ని జరుపుకుంటారు. అమాయకత్వం, ఆనందం మరియు సరళత యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. మొత్తం మీద కృష్ణ జన్మాష్టమి అనేది దైవిక ప్రేమ మరియు చెడుపై మంచి విజయానికి సంబంధించిన వేడుక. కృష్ణుడి బోధనలను అనుసరించడానికి మరియు అతని లక్షణాలను పొందుపరచడానికి భక్తులను ప్రేరేపిస్తుంది. కృష్ణ జన్మాష్టమిని దైవిక ప్రేమ, జ్ఞానం మరియు ధైర్యాన్ని మూర్తిభవించిన శ్రీకృష్ణుడి జన్మను పురస్కరించుకుని ఆధ్యాత్మిక ఎదుగుదల, శ్రేయస్సు మరియు సంతోషం కోసం ఆయన ఆశీర్వాదం కోసం జరుపుకుంటారు. అతని జన్మదినాన్ని జరుపుకోవడం ద్వారా భక్తులు కృష్ణుని గుణాలు మరియు నిస్వార్థ ప్రేమ, కరుణ మరియు భక్తి వంటి విలువలను వారి స్వంత జీవితంలో కూడా అనుసరిస్తారు అని భక్తుల యొక్క నమ్మకం. కృష్ణుడు రక్షకుడిగా భక్తులకు ఏ హాని లేకుండా రక్షించాలి అని భక్తులు కోరుకుంటారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు, అమ్మాయిలు గోపికల్లాగా, అబ్బాయిలు కృష్ణుడిలాగా రెడీ అయి ఎంతో ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటాము. ఇలాంటి విషయాలు ఇంకెన్నో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.